కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటరీ పార్టీ సంబంధించినటువంటి చైర్పర్సన్ ఆమె బెయిల్ మీద ఉంది. ఆ పార్టీకి సంబంధించినటువంటి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు బెయిల్ మీద ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇద్దరు ప్రముఖులు బెయిల్ మీద ఉన్నారు. అనేక మంది నాయకులు జైలుకి వెళ్ళి వచ్చి ఉన్నారు. ఇక ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి విషయానికి వస్తే మన రాష్ట్రాన్ని అంతకుముందు 10 సంవత్సరాలు వెళ్ళినటువంటి టిఆర్ఎస్ బీఆర్ఎస్, ఇప్పుడు వెళ్తున్నటువంటి కాంగ్రెస్ అనేక విషయాల్ని పరిశీలిస్తే వీళ్ళిద్దరు కలిసి సంసారం చేస్తున్నారు అనే దానికి నిదర్శనం అనేకం మనకు కనబడుతుంది. ఒకరినొకరు కాపాడుకోవడంలో కానీ, ఒకరినొకరు డూప్ ఫైట్ చేసుకోవడంలో కానీ, లేదా మేమే ఈ రాష్ట్రానికి పరిరక్షకులుగా ఉన్నామని చెప్పుకోవడంలో కానీ ఈ రెండు పార్టీలు కూడా కలిసి సంసారం చేస్తా ఉన్నారు. అప్పుడు ఫిరాయింపుల సమయంలో బీఆర్ఎస్ కి పూర్తిగా కాంగ్రెస్ సహకరించింది. ఇప్పుడు ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పూర్తిగా సహకరించింది. ఉత్తి ఫైట్తో కాలయాపన చేస్తూ ఆ కలిసి సంసారం వల్ల సుఖ సంసారంగా మారుతోంది. నాకు నువ్వు, నీకు నేను అన్నట్టుగా ఒకరినొకరు కాపాడుకుంటూ. ఇక ముఖ్యమైన విషయానికి వస్తే తండ్రి మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి. నోటీసులు స్వీకరించాడు. విచారణకు రమ్మన్నారు. న్యాయస్థానానికి అప్రోచ్ అయ్యి రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకుందామని ప్రయత్నించాడు. తండ్రి అంతే, ఆ తండ్రి బాటలో కొడుకు కూడా అంతే. ఫార్ములా రేస్ విషయంలో అంతే. దాంతోపాటుగా విద్యుత్ కొనుగోలు ఒప్పందం విషయంలో కూడా అంతే జరిగింది. జొన్నవాడ సంబంధించినటువంటి అక్రమ కట్టడాన్ని సక్రమం చేసుకునేటువంటి విషయంలో అంతే జరిగింది. మియాపూర్ భూముల విషయంలో కూడా అంతే జరిగింది. ఎంసెట్ ప్రశ్న పత్రాల యొక్క లీక్ వ్యవహారం విషయంలో కూడా అంతే జరిగింది. అంటే ఒకవైపున తండ్రి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు, నోటీసులు అందుకున్నాడు, కోర్టు ద్వారా రక్షణ కవచంగా ప్రయత్నం చేశాడు. ఆయన వ్యవస్థాపకుడు ఆ పార్టీకి. ఇంకొక ఆయన కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన కూడా అదే పంద. అవినీతి, కుంభకోణం, కూరుకుపోవటం, వెలికి తీయటం, అంటే బయటకు రావటం కొరకు కలిసి సంసారం, సుఖ సంసారం, కోర్టును ఆశ్రయించటం, ఏ రకంగా రక్షణ పొందాలన్నది ప్రయత్నం చేయటం. ఇక వీళ్ళిద్దరికి తగ్గదు, మేమేం తక్కువ లేవన్నట్టుగా కూతురు కూడా మద్యం కుంభకోణంలో కూరుకుపోయి జైలుకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఆ అంశం పైన విచారణ ఎదుర్కొంటున్నటువంటి విషయాన్ని మనం చూసాం. ఇకపోతే ఇంకో మేనల్లుడు ఉన్నాడు, ఆయన డిప్యూటీ లీడర్. ఆయన ఫోన్ ట్యాపింగ్ ఎదుర్కొంటున్నాడు, కాళేశ్వరం ఎదుర్కొంటున్నాడు, ఇతర అనేక రకాల ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నాడు. నోటీసులు కూడా స్వీకరించాడు. న్యాయస్థానాన్ని కూడా తలుపు తట్టాడు. వీళ్ళందరూ ఒకే కుటుంబం, వీళ్ళందరిది ఒకే ప్రాంతీయ పార్టీ.